ప్రస్తుతం మనం మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాము. ఇది పత్తిపాక రోడ్డు సమీపంలో. ఈ రోడ్డుకు వచ్చేసి దాదాపు సంవత్సరాలు గడుస్తున్నా కానీ దీని యొక్క తీరు మాత్రం మారని పరిస్థితి. ప్రభుత్వాలు కూడా మారినా కూడా ఈ యొక్క సంబంధించిన రోడ్డు పరిస్థితి మారలే. ఇది సంబంధించిన వాళ్ళు ఏంటి సార్ పరిస్థితి? నమస్కారం అండి. మహబూబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మా బాధను కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల క్రితం నెహ్రూ సెంటర్ నుంచి పత్తిపాక వెళ్ళే రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డు అనేది విస్తరణకు ప్రారంభించారు అనేది. ఆ రోజు కాంచి ఈ రోజు వరకు రోడ్డు అనేది పూర్తి అవ్వలేదండి. ఈ రోడ్డు పూర్తి కాక ఇక్కడ అసంపూర్తిగా వదిలేయడం వలన ఇక్కడ వచ్చే దుమ్ము వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అందరం కూడా కుచించుకుపోయి ఇక్కడ నివసించే పరిస్థితుల్లో లేము. దుమ్ము మొత్తం చేరి శ్వాసకోశ వ్యాధులు ఏర్పడుతున్నాయి. ఇటు సైడు వస్తే రోడ్డు మంచిగా లేదని చెప్పేసి ప్రమాదానికి గురవుతారని చెప్పేసి కస్టమర్లు కూడా ఇటు ఎవరు రావడం లేదు. దీనివల్ల ఇక్కడ కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. పులిచింతల ప్రాజెక్ట్ అయినా అయిపోతుంది కానీ ఈ రోడ్డు కానీ పూర్తి కాదని చెప్పేసి అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మా బాధని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ యొక్క బాధగా దీన్ని స్వీకరించి ఈ రోడ్డు కనుక పూర్తి చేస్తే ఇక్కడున్న ప్రజలందరూ కూడా తమ వ్యాపారాలు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తారనేది ఉద్దేశంతో మాత్రమే ఈ విజ్ఞప్తిని అందరికీ తెలియపరుస్తున్నాం. దీని మీద అందరూ స్పందించాలని కోరుకుంటున్నాం. ఈ రోడ్డు వేయకపోవడానికి కారణం ఏంటి అసలు? దీంట్లో కారణాలు ఉంటాయి కదా. ఈ రోడ్డు వేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. అంటే కొంతమంది స్టార్టింగ్లో రోడ్డు ప్రారంభంలో నుంచి కొంత వెనుకకు ముందుకు జరిగే క్రమంలో వాళ్ళ యొక్క ఇంటి అనేది ఇల్లు వ్యాపార సముదాయాలు అనేది బాగా వెనుకకు పోతున్నాయనేది ఉద్దేశంతో కొన్ని రోజులు వాగ్వేదానికి గురయ్యారు. అధికారులు అందరినీ సమన్వయపరిచి చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు కేవలం తారు మాత్రమే పోసేది ఉంది. ఆ తారు ఒక్కటి పోసేది ఉంటే రోడ్డు అనేది పూర్తయిపోతుంది. దాదాపు 85 నుంచి 90% రోడ్డు విస్తరణకు కావాల్సిన పనులన్నీ, అంటే మొరం పోయడం కానీ, డివైడర్లు వేయడం కానీ, సైడ్ కాలువలు కట్టడం కానీ ఒక 90% అయితే పూర్తి అయిపోయినాయి. ఒక తారు కనుక పోసేది ఉంటే రోడ్డు పూర్తి అయిపోతుంది. ఎక్కడైనా కోర్టు వివాదాలు ఉన్న చోట కానీ, ఇంకెక్కడైనా ఉన్న చోట కానీ వాటికి మినహాయింపు ఇచ్చేసి మిగతా ప్రదేశాల్లో రోడ్డు పోస్తే ఇక్కడ ప్రజలు ఇటు తిరగడానికి కానీ, వ్యాపారాలు చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది అనేది ఆలోచన. ఈ రోడ్డు ఇలా సగంలో వదిలేసి సగం రోడ్డు వేస్తూ ఉంటే కాంట్రాక్ట్లు ముందుకు రారు కదా. మీరు కూడా ముమ్మడిగా వెళ్ళి వాళ్ళ ఈ ఇల్లు ముందు వెనక జరిపే వాళ్ళకు మీరు ఏం చెప్పలేకపోతారు? దాదాపు 90% ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సెట్ బ్యాక్ అయిపోయారండి. మీరు కూడా పరిశీలించవచ్చు. ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఈ 3-4 సంవత్సరాల్లో కాంట్రాక్టర్లు కూడా చాలామంది మారారు. ఇంకోటి, మేము ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రాల ద్వారా కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మేము తెలియజేస్తున్నాం. అధికారులు కూడా కొంత స్పందిస్తున్నారు, ఎప్పటికప్పుడు దాని మీద ఫైట్ చేస్తున్నారు, కానీ ముందుకు సాగడం లేదు. కొంచెం దీన్ని త్వరితగా సాగించాలనేదే ఇక్కడ నివసించే ప్రజలందరి కోరిక. ఏమైనా కలిసారా సార్ మీరు? ఈ రోడ్డు ఈ పరిశీలనలో ఉందా అని వచ్చారా? ప్రజాప్రతినిధులను కలిసిన ప్రతిసారి స్పందన ఉంటుంది. ఆ స్పందన ఎలా ఉందంటే పూర్తి చేసే విధంగా లేదు. అంటే దాన్ని ప్రారంభించడం, ఇక్కడ ఉన్న ప్రజలు కొన్ని సందర్భాలు సహకరించకపోవడం, తర్వాత కొంచెం ప్రభుత్వాలు మారడం, కాంట్రాక్టర్లు మారడం, ఇలా రకరకాల కారణాలు ఈ రోడ్డు మీద ఉన్నాయి. కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఈ రోడ్డు పూర్తి అవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సమన్వయపరిచి ముందుకు తీసుకువెళ్ళాలనేది కోరిక. సరే, ఏంటి సార్ పరిస్థితి? చెప్తాను. చాలా ప్రాబ్లం అవుతుంది. పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, నిత్యం స్కూల్ పిల్లలు మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ చాలా బస్సులు వస్తాయి ఇటువైపు. ఇక్కడ నుంచి చాలా ప్రజలు కూడా తండాలు ఉన్నాయి. 4-5 తండాలు ఉన్నాయి. మంగళ కాలనీ ఉంది, మల్యాల, ఇదే ప్రధాన రహదారి. దీనికి చాలా ఇబ్బందిగా ఉన్నది. మాకు దయచేసి రోడ్డు వేయగలరని ప్రార్థన. ఎన్ని రోజులు అవుతుంది ఈ రోడ్డు ఇలా ఉండడం? 4-5 ఏళ్ళు దాటుతుంది. ఇప్పటి వరకు 4-5 సంవత్సరాలు అవుతుంది. 4-5 ఇయర్స్. సైడ్ కాలువలు అంతా కొన్ని రోజులు, రోడ్డు వెడల్పుల వల్ల కొన్ని రోజులు, ఇతరత్ర కారణాలు ఎదుపడిన వాళ్ళని వచ్చినప్పుడు ముందు పడుతుంది, తర్వాత మళ్ళీ ఎక్కడికక్కడ వెనుకపోతుంది. ఆ రోజు అడవుడు చేస్తాను 2-3 సార్లు, మళ్ళీ ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. ఇంతవరకు పరిష్కారం లేదు. ఇదే అండి. ఎన్ని సంవత్సరాలు సార్ ఇది? మాకు కూడా ఐడియా లేదు దీని మీద. ఇది 2021లో సుమారుగా ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎవరికి ఏం సమాధానం మేము ఎవరిని అడగాలన్నా కూడా తెలియట్లేదు. రాను ఎవరు పట్టించుకోవట్లేదు. 4 రోజులు పట్టించుకుంటారు, 4 రోజులు పట్టించుకోరు. ఎవరి బాధలు వాళ్ళే. చూడండి ఒకసారి దోమలు ఎంత ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి కాలువలు, అక్కడ కెమెరాలు పెట్టుడు. వీళ్ళు సార్ ఒక మాట ఇట్లా ఎట్లా వెళ్తుంది, బయటకి ఎట్లా వెళ్తుంది సార్? మీరు ఒకసారి చూడండి, వీళ్ళు ఎట్లా వెళ్తారు చెప్పండి. అటు కూడా చూపించండి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మనం ఏ సమాజంలో ఉన్నాం చెప్పండి ఒకసారి.
నెరి పల్లెటూర్లన్నా ఇంకా చాలా బాగుంటాయి. ప్రధాన రహదారి కొన్ని వేల మోటార్స్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి, లారీలు తిరుగుతూ ఉంటాయి. ఒకటి సాయిబాబా టెంపుల్ చూడండి, అన్నదానం జరిగేది. దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ తక్షణమే మనము ఈ కార్యక్రమం మొదలుపెట్టాలి. కాబట్టి ఎక్కువగా పెద్ద మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కాబట్టి తొందరగా అటు కూడా చూడండి సార్. కాబట్టి ఇది పని మాత్రం మాకు జల్దీ ఎవరు కలెక్టర్ ప్రజెంట్ డిప్యూటీ కలెక్టర్ కానీ వీళ్ళన్నీ సహకరించాలని కోరుకుంటున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మరి 5 సంవత్సరాలు అవుతున్నారు, కొందరు అంటారు 4 సంవత్సరాలు అంటున్నారు, వాస్తవేనండి? అవును సార్, గత 4 ఇయర్స్ నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెళ్తుంటే ఆ రాళ్ళు ఎగిరి వాళ్ళ మొహం మీద పడి వాళ్ళు కింద పడటం కానీ, ఒక డ్రైవింగ్ ఒకసారి పూర్తిగా రాని వాళ్ళు కొంతమంది పిల్లలు మరి బండి స్లిప్ అయి కింద పడటం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. మా ఈ వాడకు మాకున్న అవగాహన మేరకు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఒక 2, 3, 4 ఇండ్లు మాత్రమే ఉన్నాయి. వాళ్ళని కన్వీనియన్స్ చేసి వాళ్ళతోని ఈ రోడ్డు వైండింగ్ పూర్తి చేయించవచ్చు. లేదా వాళ్ళ ఇండ్లను పక్కకు పెట్టేసేసి మిగతా కార్యక్రమం కంప్లీట్ చేస్తే వాళ్ళ తర్వాత అధికారులు వెళ్ళి వాళ్ళను మరి నయాన్నో భయాన్నో వాళ్ళను రిక్వెస్ట్ చేసో వాళ్ళని పని పూర్తి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు దయతో మరి మా దయతో ఇక్కడ జరుగుతున్న విషయాలను పరిశీలించి మా వార్డు వాళ్ళకు మా వీధి వాళ్ళకు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. కొంతమంది ఇక్కడ సంబంధించింది ఆ రోడ్డుకి వెనక ముందు జరగకపోవడం వల్లనే రోడ్డు ఆగిపోయిందని కొందరు అంటున్నారు, ఇది వాస్తవేనా? అంత అయిపోయింది సార్, జస్ట్ 98% అయిపోయింది. జస్ట్ ఓన్లీ 3 ఇండ్లే వాళ్ళని వదిలిపెట్టి మిగతా చేసేసి ఆ తర్వాత అందరం కలిసి వాళ్ళని కన్వీన్ చేద్దాం. మేము కూడా వస్తాం వాళ్ళతో మాట్లాడడానికి. మంచి పనికి అందరం ముందుకు వద్దానికి ఎందుకు వెనకాడతాం? మేము కూడా వస్తాం. ఆ 3 ఇండ్లు వదిలిపెట్టి మిగతా చేసేసేయండి. మిగతా ఇంతవరకు కూడా చేసిన మన మున్సిపాలిటీ వాళ్ళు చేసింది అదే. ఏ ఇండ్లు అయితే ఇబ్బంది పెడతారో ఆ ఇండ్లను వదిలిపెట్టి చేసిండ్రు. తర్వాత వాళ్ళందరూ కన్వీనియన్స్ అయితే ముందుకు వచ్చిండ్రు, అంతా పూర్తి చేయగలిగినారు. కాబట్టి అదే ఇంతకుముందు అయితే ఏ పాలసీ మున్సిపాలిటీ వాళ్ళు అవలంబించారో అదే పాలసీని అవలంబించి ఆ 3 ఇండ్లను వదిలిపెట్టి మిగతా వాటిని కంప్లీట్ చేస్తే అందరం కలిసి వెళ్ళి మరి వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేకుంటే ఉంటే పరిణామాలు ఎట్లుంటాయని చెప్పేసి వాళ్ళకి వివరించి మన వీధిని మన వీడి అందరినీ కాపాడుకుందాము, మన వీధిని కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ. అయితే మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు, కనీసం మీరు పోయేటప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది అసలు? మేము కలెక్టర్ గారికి డైరెక్ట్గా వెళ్ళి 3 సార్లు కలిసాం సార్. 3 సార్లు వినతి పత్రం ఇచ్చాము. ఇంతకుముందు ఉన్న కలెక్టర్ గారు ఆయన స్పందించారు, వెంటనే వచ్చిండ్రు. రావటం వల్లనే ఇంతవరకు జరిగింది కార్యక్రమం. ఇంకా ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా ఈ 3 ఇండ్లు వదిలిపెట్టి మిగతా చేయండి. మీరు చెప్తున్నా కదా, 3 ఇండ్లు వదిలిపెట్టి మిగతా చేసేసేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అయితే మొత్తానికైతే పూర్తి స్థాయిలో సుమారు 5 ఏళ్ల పాటు అయితే ఈ రోడ్డు అయితే ప్రారంభం చేశారు. కానీ ఇక్కడ చూడొచ్చు, అక్కడ నెహ్రూ బొమ్మ దగ్గర నుంచి స్ట్రేట్గా రోడ్డు ఇది. అక్కడ ఏపీసీ బ్యాంకుకు సంబంధించిన బ్యాంక్ కూడా ఉంటుంది. రద్దీగా తిరుగుతున్న ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు. టోటల్ ఇక్కడ మహబూబాద్ జిల్లాలో ప్రధాన రహదారి అంటే ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సంబంధించిన అధికారులు చూసి చూడనట్టుగా పోతున్నారు. ఒక విధంగా చెప్తే ఇక్కడ సంబంధించిన యొక్క ఇల్లులకు సంబంధించినవి చూడొచ్చు. టోటల్ కొందరు ఇల్లు ముందు జరిపారు, కొందరు వెనక జరుపుకున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అవగాహన లేకనా ఏంటో తెలియదు. కానీ మొత్తంగా అయితే కొంత డిమాండ్గా కూడా పరిస్థితి ఏంటంటే పూర్తి స్థాయిలో అక్కడ డబ్బులు పెట్టి కొందరు ఇళ్ళను ముందు జరుపులేము, మేము ఏదో మాట్లాడి చేస్తాము, మాకు ఆ నాయకుడు తెలుసు ఈ నాయకుడు తెలుసు అని కొంతమంది కూడా చెప్తున్న విషయం కూడా మనకు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. అయితే మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లాలో 5 ఏళ్ల పాటు అంటే దాదాపు ఇక్కడ మంత్రులు కూడా దాదాపు 3 మంత్రులు ఇక్కడ చేసిపోయారు. మంత్రుల వెయిట్ కనుక ఉంటే ఈ రోడ్డు ఎప్పుడు అయిపోయేది. కానీ మరి ఏమైనా జరిగిందా మధ్యలో అనేది కూడా చూడాల్సిన అంశం కూడా ఉంది. అయితే మొత్తంగా అయితే సాయిబాబా గుడి ప్రాంగణంలో చూస్తే ఒక మూసి నది లెక్క తయారైన పరిస్థితి. ఇక్కడ మా ఈజువల్లో కూడా చూపించాను. ఆ తరుణంలో కూడా చూడొచ్చు. ఇక్కడ ఈజువల్లో చూడండి, ఇక మూసి నది లెక్క మారింది ఇది.
అయితే ఈ దేవాలయం దాదాపు వందల సంవత్సరాల చరిత్ర సంబంధించిన దేవాలయంలో ఇక ఈ ప్రాంగణంలో ఈ మూసీ నది లెక్క తయారైతే ఏ ప్రభుత్వ ఏ పిల్లలు ఇక్కడి నుంచి పోవాలన్నా కూడా అనారోగ్యంగా పడాల్సిన పరిస్థితిలో మహబూబాబాద్లో ఉన్న పత్తిపాక రోడ్లో ఉన్న పరిస్థితి ఇది. అయితే మొత్తంగా అయితే సమస్యల వలయంలో మానుకోట ఉన్నది అంటే ఈ రోడ్డు చూస్తే తెలుస్తూ ఉంది. అయితే తరచుగా ఇక్కడ గిరిజన పిల్లలు ఇక్కడ సంబంధించింది పత్తిపాక సంబంధించిన కావచ్చు, మల్లెల రోడ్డు, బాబునాయక తండా ఈ సంబంధించిన వాళ్ళు ఇదే రోడ్డుకి తరచుగా వెళ్తున్నారనే ప్రదేశం అయితే కనిపిస్తుంది మనకని. మొత్తంగా ఇక్కడ చూడొచ్చు, షాపులు పెట్టుకొని కొందరు ఉంటే ఆ షాపులకు రెంట్ రావక ఇబ్బంది పడుతున్న కొందరు అయితే కొంత వాళ్ళు జరిగి వాళ్ళకు సమానమైన ప్లేస్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు కూడా సమస్యలో పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎందుకు ఇలా అయిపోయిందని వివరణలోకి వస్తే టోటల్గా మహబూబాబాద్లో ఈ రోడ్డు 5 ఏళ్ల పాటైనా పట్టించుకొని నాయకులు ఉన్నారు, సంబంధించిన అధికారులు ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ సంబంధించిన రోడ్డుకు వెనక జరగని కొంతమంది నేతలు కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్న పత్తిపాక రోడ్డు సమీపంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది ఇక్కడ మహబూబాబాద్లో ఉన్న పరిస్థితి. ఇది T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుండి. మొత్తం డిఏఈ కమిషనర్ వీళ్ళు ముగ్గురు నాశనం చేసింది తప్ప ఎవ్వరికి సంబంధం లేదు. ఇంట్లో వాస్తవంగా 3-4 సంవత్సరాల క్రితం రాజకీయంగా చేసిన వాళ్ళు అనవసరంగా లేనిపోయి పెట్టి డిఏఈ కమిషనర్ తోటే నాశనం అయింది. ఆ సైడ్ కాలువ 100 గదాలు తీసి పూడబోసి వాళ్ళకి పర్మిషన్ ఇప్పించారు, స్టే ఆర్డర్ పర్మిషన్ ఇప్పించారు. అది లేకపోతే వాళ్ళతో అసలు కమిషనర్ ఇది నెంబర్ 1. ఎందుకంటే నేను 3వసారి ఇక్కడ నన్ను ఎవరేం చేయలేరు, నేను పెద్ద లీడర్, నన్ను ఏం చేయలేరు, అందరు నాకు ఎక్కి అని చేసుకొచ్చిండు అన్నట్టు. అట్లా ఆయన ఏం చేస్తాడో అవసరానికి ఎప్పుడు దొరకడు. వాళ్ళకి ఎవరు కావాలన్నా వాళ్ళ కాడ పని చేస్తేనే తప్ప ఇంకోళ్ళ కాడ ఆయన ఉండడు. ఎవరు ఎంక్వైరీకి వచ్చినా ఆయన రాడు. చాలా ఇంపార్టెంట్ ఆయనతోటి. ఆయన పెద్ద మొత్తం మా ఇంటి ముందర మా పక్కన 3 గజాలు 3 ఫీట్ లోపలికి పోయేది 6 ఫీట్ ముందుకు వచ్చి కడతాడు. మొత్తం నీళ్ళ పంపుల మీద కూడా మెట్లు కట్టిండ్రు. ఆ దేశంలో ఎక్కడైనా ఉందా ఇట్లా రోడ్డు, ఎక్కడైనా ఉన్నదా పోసేది? 1000 మందిని చూసినా, 1000 మంది కాంట్రాక్టర్. డీ గారు మొత్తం అసలు రాడు, వాళ్ళకి సపోర్ట్ అంతే. వాళ్ళకి ఇంక చేసే వర్కర్లను కూడా అట్లా చేయొద్దు, వాళ్ళకి చెప్పినట్టు చేయమని చెప్తాను. నేను ఇక్కడ ఇట్లా ఏదైతే అంటే అట్టే చేయమని వాళ్ళు మా మీదనే దొంగతనం పెడతారంట. వాళ్ళు చేయబట్టే సర్వనాశనం అయింది. డిఏఈ కమిషనర్ తోటే మన నాశనం, సర్వనాశనం. నా అంత పెద్ద మొగోళ్ళు లేడని చేస్తాను. అంత కమిషనర్ చేసిందే ఇది. అది ఎట్లా బాగా కడతారో ఇది ఏమైందో అర్థమే కావట్లేదు. ఈ పదాలు ఎంతమంది చావాలో, ఇంకా ఎంతమంది వస్తారో అర్థమే కావట్లేదు. చాలా కష్టంగా ఉన్నది. దగ్గర 4 ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఈ రోడ్ అయితే 1 ఇయర్ కంప్లీట్గా వస్తుందండి. ఇది చెత్తగా కనీసం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేందుకు ముసలోళ్ళు వస్తాను. నేను సీనియర్ సిటిజన్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. రామరెడ్డి మై నేమ్ ఈజ్. ఐఎమ్ సీనియర్ సిటిజన్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ను. అయితే ఎవరికి చెప్పాను, ముసలోళ్ళు అయితే ఏడ్చుకుంటూ పోతున్నాండి. ఆడోళ్ళు మగోళ్ళు బజార్లో పోతేందుకు చెప్పులు లేవు, చెప్పులు కొనుక్కోవాలన్న ఆత్రం ఉన్నది. నడవాలంటే చెప్పులతోటి ఆ రాళ్ళాలు ఎవరు నడుస్తాయి, ఎవరు నడుస్తారు? అది అవి ఇట్ ఈజ్ పాసిబుల్. ఎవరి నుంచి కావట్లేదు, ఏడ్చుకుంటూ పోతాను రోజు. చాలా కష్టంగా ఉన్నది. ఎక్కడికి బయటకు వెళ్తే జనాలకు ఎంత ఇజ్జత్ పోతుంది, ఏడుస్తానండి. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు బిచ్చగాళ్ళు కూడా అతను గలీజ్గా తిట్టుకుంటూ పోతాను. ఎంత వాము మొత్తం మా ఇట్లా 2-3 హాస్పిటల్ హైదరాబాద్లో ఉంటారండి. మా అల్లుడు, మా అమ్మాయి, మా ఆవిడ మొత్తం హైదరాబాద్ హాస్పిటల్నే ఉంది శ్వాసకోశ జబ్బులతోటి. చాలా కష్టం. విపరీతమైన దుబ్బలు వేస్తూ నీళ్ళు పోస్తా ఒక్క పోసుకోపోతారు. ఇదంతా పోయారు అంటే పోయారు. ఎందుకట్లా? మొత్తం రోడ్డు నిండా దుబ్బే ఉండం కాక ఒక్క మూల పోసి తాగుతా అండి. అది ఏం పద్ధతి? లేదు, ఎవరికి లేదు. పెద్దోళ్ళకి లేదు, చిన్నోళ్ళకి లేదు. దాని మీద పట్టుదల లేకుండా చేస్తాను. ఈ రోడ్డు అంటే వాళ్ళే బత్తలే, మనకు ఎందుకులే మనం చూస్తాను.